శ్రీ అయ్యప్ప ఆలయం, శ్రీ కేదారేశ్వర అయ్యప్ప ఆలయం, నిజామాబాద్ జిల్లా, నందిపేట మండల్, పల్లుగుట్ట నందు నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద టెంపుల్ అని నా భావన. పెద్ద టెంపులే. 6,300 ఎస్ఎఫ్టీ మెటల్ ల్యాండింగ్తో కలిపితే 7,000 ఫీటు స్లాబ్ ఏరియా. దాని మీద అరెకరం ల్యాండ్లో నిర్మాణం జరుగుతుంది. పిల్లర్స్ కానీ మొత్తం మొత్తం ఏదైతే మన డిజైన్ ఉంటుందో పిల్లర్స్ ముందే చేసి దాని మీద మళ్ళీ అంటే ఇట్లా కడితే లైఫ్లో మళ్ళీ ఈ డిజైన్ అనేది చెదిరిపోకుండా ఉంటుంది. కొన్ని ఏండ్లు డిజైన్ కనుక అయ్యప్ప టెంపుల్కి సమానంగానే ఉన్నది. సో మన తెలంగాణలో అతిపెద్దది 7,000 ఎస్ఎఫ్టీలో నిర్మాణం జరుగుతుంది. టెంపుల్ గర్భాలయం. దీని వ్యయం 1,50,00,000 దీనికి నిర్మాణానికి ఎస్టిమేషన్ వేసి దాతల సందాల రూపంలో కట్టడం జరుగుతుంది. ఇది పల్లుగుట్ట అంటే నందిపేటకి 2 కిలోమీటర్లు, 1/2 కిలోమీటర్ తేడా ఉంటుంది అంతే. 2 గాడికి ఉన్నది. బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటరు. నిజామాబాద్ టు నందిపేట రోడ్డు. ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. చాలా పెద్దది. నాకు తెలిసి నా ఎస్టిమేషన్ ప్రకారం 7,000 ఫీట్లు చదరపు ఫీట్లలో ఎక్కడ మన టెంపుల్ ఉన్నట్టు నాకు ఇప్పుడు దాకా నేను వినలేదు, చూడలేదు కూడా. కానీ దీన్ని ప్రత్యేకంగా శిల్పి ప్రజాపతి రూపుదిద్దడం జరుగుతుంది సొంత ప్లానింగ్ తోటి. ఇది ప్రత్యేకమైన డిజైన్. ఇక్కడ నాగేంద్రుడిది, ఇది గణపతి, ఇక్కడ కార్తికేయ అంటే సుబ్రహ్మణ్యం స్వామి, ఇక్కడ అమ్మవారు మాలికాపురత్త మంజుమాత. సైడ్ కూడా ఖాళీ ప్లేస్ 4.5 ఫీట్ ఉంటుంది టెంపుల్ చుట్టూ తిరిగేదానికి కూడా. చాలా పెద్ద టెంపుల్ నాకు తెలిసి. ఇదంతా రోడ్డు. ఇది నవనాథల స్తూపం, శివలింగాలు 9 లింగాలు ఉంటాయి పల్లుగుట్టలో. చాలా ప్రసిద్ధి అయిన ఆశ్రమం ఇది. పల్లుగుట్ట కేదారేశ్వర ఆశ్రమము అంటే మంచి పవిత్రమైన స్థలం. ఈ స్థలంలో మనం టెంపుల్ నిర్మిస్తున్నాం. ఇక్కడికి వేరే విధమైన వ్యక్తులు ఇందులోకి రారు. అంటే కుదరని వాళ్ళు ఎవరైనా సరే ఈ ఏరియా కంటే ఈ గుట్ట మీదకే రారు. అంత పవిత్రమైన ఏరియా ఇది. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, యాదగిరి గుట్ట పైన కానీ ఎంత పవిత్రం ఉంటుందో ఈ పల్లుగుట్ట పైన కూడా అంతే పవిత్రం ఉంటుంది. ఇక్కడ ఆలయం నిర్మాణం జరుగుతుంది కాబట్టి దీన్ని త్వరలో పర్యాటక కేంద్రం కాకుండా కనుక ప్రత్యేక కేంద్రం కనుక నిలుస్తుందని నా యొక్క అనుభవం, ఆలోచనతోటి చెప్పగలుగుతున్నాను.